నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు వైకుంఠపురం బ్యారేజ్ కి కొత్త డిపిఆర్ తయారు చేస్తున్నాం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల హట్కో రుణంతో టిట్కో గృహాలు పూర్తి చేస్తామన్న నారాయణ ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పిస్తామని అసెంబ్లీలో వెల్లడి ఓబులాపురం మైనింగ్ పై ఆందోళన కేసులో టీడీపీ నేతలకు ఊరట కేసు కొట్టివేస్తూ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు విద్యార్థులు చదవటం లేదని గుంజీలు తీసిన ప్రధానోపాధ్యాయుడు విజయనగరం జిల్లా పెంట జెడ్పీ పాఠశాలలో ఘటన మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం 2 వాహనాలను ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్ 7 మృతి రాజధాని అమరావతితో పాటు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో సాగునీటి అవసరాలు తీర్చే వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి కొత్త డిపిఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు 15 లక్షల క్యూసెక్కుల వరద తట్టుకునేలా ఇది తయారవుతుందన్నారు గత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల 4,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగిందన్నారు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి బ్యారేజీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు అమరావతి రాజధాని రేపు భవిష్యత్తులో 2050 సంవత్సరం వచ్చే సమయానికి 35 లక్షల జనాభా ఉంటుందనేటువంటి ముందస్తు ఆలోచనతోటే ఆ రోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం బ్యారేజీని ఆ రోజు ప్రపోజల్ చేయడం జరిగింది అధ్యక్ష 2016వ సంవత్సరంలో ఆ రోజు దీన్ని ఒక డిపిఆర్ తయారు చేసుకోవడానికి కూడా వ్యాప్కాస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క డిపిఆర్ నిమిత్తం కూడా పనులు అప్పగించడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగానే ఏదైతే 2018లో ఈ వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించి 2,169 కోట్ల రూపాయల అక్షరాల నిధులు మంజూరు చేసి నిధులు మంజూరు చేయడమే కాదు టెండర్స్ ను కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగానే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అండ్ వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ హైదరాబాద్ వీళ్ళు ఆ రోజు టెండర్స్ కూడా దక్కించుకోవడం జరిగింది వీళ్ళకి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి 2,169 కోట్ల రూపాయలతోటి 2 సంవత్సరాల్లో పూర్తి చేసేటువంటి విధంగా పనుల్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైకుంఠపురం బ్యారేజీ కూడా మరి తాను కొత్తగా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇచ్చినటువంటి నిధులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఆ వైకుంఠపురం బ్యారేజీ పనులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి దుస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష అందుకే ఈ రోజు మళ్ళీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఏదైతే మరి కృష్ణా నది అంటే ఎక్కడైతే వైకుంఠపురం దగ్గర నిర్మాణం చేయాలనుకుంటున్నామో అక్కడ నది వెడల్పు కూడా 3 కిలోమీటర్లు ఉంది అక్కడ నిర్మాణం చేయడానికి అది అనువైనటువంటి ప్రదేశంగా ఉంది అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడే చెప్పాం 2050కి అమరావతి 35 లక్షల జనాభా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ డ్రింకింగ్ పర్పస్ కూడా దీని యొక్క అవసరం ఉందనేది రెండవది ఇంకా మూడవది ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే నాగార్జున సాగర్ పులిచింతల నుంచి వచ్చేటువంటి వరద నీరే కాకుండా ఈ పులిచింతలకి ఈ ప్రకాశం బ్యారేజీకి మధ్యన వరద ఏదైతే నీరు వస్తుందో ఆ నీరు వృధాగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి పోతూ ఉంది అధ్యక్ష అటువంటి నీటిని ఒడిసిపెట్టేటువంటి విధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం అవసరమని అదేవిధంగా విజయవాడ గుంటూరు అమరావతి నగరాలకు నీరు అదేవిధంగా ఇంకొకటి ఏదంటే బ్యారేజ్ నిర్మాణం అవుతే గుంటూరు నుంచి హైదరాబాద్ పోవడానికి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అధ్యక్ష ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మనకు సహకరించకపోయినా సరే ఏదైతే డిపార్ట్మెంట్ ని కొత్తగా మళ్ళీ డిపిఆర్ తయారు చేయమన్నాం అధ్యక్ష దీన్ని మళ్ళీ కొత్తగా మేము ఇప్పుడు ఆల్రెడీ డిపిఆర్ చేసినట్లయితే మరి దగ్గర మళ్ళీ 4,000 కోట్ల రూపాయల వరకు కూడా మళ్ళీ దీనికి ఎస్టిమేషన్ కొత్తగా రావడం జరిగింది అధ్యక్ష ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క బ్యారేజీ నిర్మాణం చేసేటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు గత ప్రభుత్వం టిట్కో ఇళ్ల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి నారాయణ అన్నారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టిట్కో ఇళ్ల లబ్ధిదారుల తొలగింపు మౌలిక వస్తువుల కల్పనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు వైసీపీ సర్కార్ 22,640 మంది లబ్ధిదారులను తొలగించి వేరే వారికి ఇళ్లు కేటాయించిందని తెలిపారు దీనిపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు కొంతమందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై రుణాలు తెచ్చారని వాటిని త్వరలోనే బ్యాంకులకు చెల్లిస్తామన్నారు
చేశామన్నారు. హడ్కో ఇచ్చే 4,460 కోట్ల రుణంతో ఇళ్లను పూర్తి చేస్తామని తెలిపారు. 2014-19లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆ రోజు ప్రతి పేదవాడికి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 7,01,480 ఇళ్లు యాక్చువల్ గా శాంక్షన్ చేశాం. అందులో 4,54,704 ఇళ్లు టెండర్ బిల్స్ గ్రౌండ్ చేశాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఏదైతే గ్రౌండ్ అయిన వాటిలో 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసింది. అంటే మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు. 2,61,640 కడతామని నిర్ణయించారు. కానీ అదన్నా కట్టారంటే 5 సంవత్సరాలు కలిసి వాళ్ళు కట్టింది 57,040. ఆ 57,040లో కూడా మనం చేసినవే. అయితే దీంట్లో అనేక సమస్యలు అటు బెనిఫిషియర్స్ కి కాంట్రాక్టులకు వచ్చినాయి. ఈ టిట్కో హౌసెస్ దగ్గర కేవలం ఇళ్లు కట్టి వదిలేయటమే కాదు, చక్కటి ఫెసిలిటీస్ అని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అక్కడ చక్కగా రోడ్స్, వాటర్ లైన్స్, ఒక షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాలు. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, మీరు కట్టే ఇళ్ళు ఊరికి కొద్దిగా దూరంగా ఉంటాయి, స్థలాలు దొరకవు కదా, అక్కడ పేదలు నిరుపేదలు ఉన్నప్పుడు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలా. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయమంటే ప్రతి టిట్కో హౌస్ లేఅవుట్ దగ్గర దాదాపు 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఎత్తిపెట్టాం అధ్యక్ష. దాన్ని కూడా 1 సెంటుకి గత ప్రభుత్వం ఇచ్చి దాన్ని కూడా లేకుండా చేశారు. అయితే ఇప్పుడు బెనిఫిషియర్స్కి నిజంగా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 430 చదరపడుగులు కావాలంటే అప్ఫ్రంట్ 1 లక్ష కట్టమన్నాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వచ్చి జీవో ఇచ్చింది, 1,00,000 కాదు 50,000 అని చెప్పి వదిలేసింది అధ్యక్ష. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. వాళ్ళందరూ ఎక్కడికి పోయినా ప్రజాప్రతినిధులు పోతే ఆ డబ్బులు 50,000 అడుగుతున్నారు అధ్యక్ష. రెండోది 360 చదరపడుగులకి అప్పుడు 50,000 అప్ఫ్రంట్ కట్టమన్నాం, కట్టారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 50,000 అవసరం లేదు, 25,000 చాలన్నారు. మొత్తం మీద ఏదైతే వాళ్ళు జీవో ఇచ్చి తగ్గించారో దానికి 350 కోట్లు రీపేమెంట్ చేయాలా. జీవో ఇచ్చి వదిలేస్తారు కానీ వాళ్ళకి రీపేమెంట్ చేయలేదు అధ్యక్ష. దాన్నే ఈరోజు సభ్యులు మన ఎక్కడికి పోయినా టిట్కో హౌస్ దగ్గర పోయినా పట్టుకుంటాను, నేను పోయినా పట్టుకుంటాను అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా జీవోలు ఇచ్చేసి గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. అదేవిధంగా ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసింది అధ్యక్ష. 77,606 మంది మీద 2,275 కోట్లు రైజ్ చేసింది. ఇందులో 40,570 మందికి అసలు ఇల్లు ఇవ్వాల. వాళ్ళు ఎన్పి అవుతుంది వాళ్ళ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంకులో పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు. అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం. 140 కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ అవుతుంది, అది కూడా వారంలో కంప్లీట్ అవుతుంది. అది ఇవ్వగానే ఆ యొక్క 140 కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష. కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ గా, దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష. కొన్ని ఐడెంటిఫై అయినాయి కూడా, ఎవరైతే ఐడెంటిఫై అయ్యే వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జీవో నెంబర్ 39 ఇచ్చాం అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు కావాలి అధ్యక్ష. అయితే ముఖ్యమంత్రి గారు అట్కో ద్వారా లోన్ తీసుకోమన్నారు. 4,460 కోట్లు అట్కో వాళ్ళు శాంక్షన్ చేశారు అధ్యక్ష. అది అవ్వగానే అన్ని స్టార్ట్ చేస్తాం. అయితే ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జూన్ 12 లోపల 430, 360 కంప్లీట్ చేయమన్నారు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి అవి కంప్లీట్ చేయమన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయమన్నారు. అది కంప్లీట్ గా జూన్ 12 లోపల 430 and 360 కంప్లీట్ చేస్తాం. మిగతా కూడా టేకప్ చేసేటట్టు జరుగుతుంది అధ్యక్ష. విశ్వవిద్యాలయాల్లో మళ్లీ తప్పు చేయాలంటేనే భయపడేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఆంధ్ర వర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని తెలిపారు. ఇప్పటికే ఆదేశించిన ఇన్ఛార్జ్ వీసీ విచారణ నివేదిక రాగానే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని లోకేష్ స్పష్టం చేశారు. ఏయూలో అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 QS ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ IIT ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్నాం అధ్యక్ష.
ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులంని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్డు పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party, continuing the retired professors as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్, వైలేషన్స్ అగేన్స్ట్ ద నార్మ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని. ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తాను. అర్హులందరికీ త్వరలోనే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పింఛన్ల విషయమై శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో ఇష్టారీతిన అనర్హులకు పింఛన్లు ఇచ్చారంటూ తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగిస్తుందన్నారు. కూటమి పాలనలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు రాజకీయ విమర్శలు చేయగా మంత్రి కొండపల్లి గట్టుగా బదులిచ్చారు. మరో మంత్రి పార్థసారథి సైతం రాజకీయ విమర్శలను తిప్పికొట్టారు. జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ క్రింద మొత్తం 65,18,496 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈనాటికి 59,7 లబ్ధిదారులు ఉన్నారు. 2024 జూన్ నుంచి 14,967 పెన్షన్లు తొలగించడమైనది. పర్మనెంట్ మైగ్రేషన్ కింద 10,791 మరియు ఇనెలిజిబిలిటీ కింద 4,176. సుమారు 2 లక్షల సుమారు పెన్షన్ లో ఏ విధంగా తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి అనేటువంటిది రకరకాల యాక్షన్లతోటి తీసేశారనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఈ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో భూతద్దాలు పెట్టుకుని చూసినటువంటి విధంగా చేయటం అనేటువంటిది ప్రభుత్వానికి ఉదారితనం అనిపించుకోదనేటువంటిది నా తాలూకా అభిప్రాయం. వాళ్ళకు ఓటు వేయలేని ఉద్దేశంతోనే పెన్షన్లు అర్హత చెప్పకుండా తీసేయడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా దీని గురించి మంత్రి గారు వివరించాలని కోరుతున్నా అధ్యక్ష. మీరు పెన్షన్ తీసే దాంట్లో ఏ పారామీటర్స్ వాడుతున్నారు? గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 point వెరిఫికేషన్ ఉండేది అధ్యక్ష పెన్షన్లకి. వేరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 point వెరిఫికేషన్ పెట్టారు అధ్యక్ష. 15 days లోపు మీ సదరన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, సదరన్ స్లాట్ దొరకడమే సుమారు 1 month పడుతుంది అధ్యక్ష. పెన్షన్ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు 2014లో 200 నుంచి 1000 రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 1000 రూపాయల నుంచి 2000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2000 నుంచి 3000 రూపాయలు చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3000 ఉన్న పెన్షన్ 4000 చేయడం, అంతేకాకుండా డిజేబుల్డ్ పెన్షన్ కూడా డబుల్ చేసి 3000 నుంచి 6000 చేయడం జరిగింది అధ్యక్ష. ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో, యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ లేకపోతే పెరాలసిస్ విక్టిమ్స్ కానీ వాళ్ళకు కూడా 5,000 నుంచి 15,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఈ డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కూడా 10,000 చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు సుమారు 24 లక్షల పెన్షన్లు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష. దాని కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, దాని రికార్డు ఉంది. 1,80,000 మంది కాలం చేసి స్వర్గస్థులు అయ్యారు అధ్యక్ష. దాని నిమిత్తమే వాళ్ళు పెన్షన్ క్యాన్సిల్
క్యాన్సిల్ అయింది. నిజంగా పెన్షన్ క్యాన్సిల్ అయింది 14,000 మంది. అందులో 10,000 మంది శాశ్వత పర్మనెంట్ మైగ్రేషన్, వాళ్ళ గ్రామం నుంచి వేరే గ్రామంకి వెళ్ళిపోయిన వాళ్ళు. పైలట్ ప్రాజెక్ట్ అని ఎక్కడ మేము మొదలు పెట్టలేదు. ప్రభుత్వంలో ఇనెలిజిబిలిటీ వాళ్ళకి చాలా రకాలుగా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర వెరిఫై చేసుకుని వెళ్తున్నారు తప్పించి డిజేబిలిటీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రోజు పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. సదరన్ సర్టిఫికేట్ మీద కూడా ఒక తప్పుడు అభియోగాలు వేస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వమే ముందుగా ఇంటిమేట్ చేసి పలానా రోజు మీరు రావాలని తెలియజేయడం చెప్పడం అధ్యక్ష. అపాయింట్మెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. తప్పు కళాకారులు కూడా మేము తగినంత వేతనం ఇస్తున్నాము, అది కూడా గతంలో కూడా ఉంది. వాళ్ళు తగ్గించే ప్రయత్నం అయితే ఎక్కడ చేయలేదు అధ్యక్ష. ఎటువంటి పెన్షన్ తొలగించడానికి అయితే మేమైతే మా ఆఫీస్ నుంచి లేదు అధ్యక్ష. 1 నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు ఇచ్చేదాన్ని కూడా మేము ఆస్కారం చేశాం అధ్యక్ష. అంతకుముందు అయితే ఇచ్చేవారు కాదు అధ్యక్ష. పెన్షన్స్ కి ఏది కూడా టైం లిమిట్ లేదు అధ్యక్ష, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. స్పౌస్ పెన్షన్ కూడా హస్బెండ్ చనిపోయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు గౌరవ సభ్యులు చెప్తున్నారు ఈ 13 పాయింట్ అని, ఇవన్నీ నంబర్ 174 వాళ్ళు తీసుకొచ్చినవి అధ్యక్ష. ఈరోజు అంతేకాకుండా వాళ్ళు చెప్తున్నారు 12 లక్షలు పెంచామని. 2014-15 నాటికి 43,42,515 పెన్షన్లు ఉంటే 2019కి 54,47,000 పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. అంటే 11 లక్షల మంది పెన్షన్స్ పెంచాం అధ్యక్ష. అది క్రమేణా పెరుగుతుంది. దాన్ని ఏదో వాళ్ళు ఏదో మేమే పెంచాను చెప్తున్నారు కానీ 14లో ఎటువంటి పెన్షన్స్ తీయలేదు, ఇప్పుడు కూడా ఎటువంటి పెన్షన్స్ తీయలేదు. కానీ వాళ్ళ ప్రభుత్వంలోనే సుమారు 10 లక్షల పెన్షన్స్ ఇనెలిజిబిలిటీ కేటగిరీలో, పర్మనెంట్ మైగ్రేషన్ కాదు అధ్యక్ష, ఇనెలిజిబిలిటీ కేటగిరీలో 9,60,000 మంది పెన్షన్స్ తీశారు అధ్యక్ష. ఇనెలిజిబిలిటీలో అంటే వేరు కారణాల్లో పొలిటికల్ వెండేటాలో ఈ 9,50,000 పెన్షన్స్ గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో మీరు తీశారు అధ్యక్ష. పూర్తిగా ఆధారాలు కూడా ఉన్నాయి. 9,60,000 మందికి మా దగ్గర డేటా ఉంది, వారి ప్రభుత్వంలో తీసేశారని. 9 నెలలు అయింది సార్ అధ్యక్ష ప్రభుత్వం వచ్చి. ఆ 9,50,000 మంది మేము తీసేసాం, మేము అన్యాయం చేసాం అనేటువంటి వాళ్ళకి ఇచ్చి బయటకు చెప్తే సంతోషంగా అధ్యక్ష. వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే 9,56,000 పెన్షన్స్ తీశారని సంగతి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి చాలా సంతోషం. కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారనేది స్టేట్ క్వశ్చన్ ఆన్సర్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, కొత్త వాళ్ళకి ఇస్తారని తెలియచెప్పమని సభ్యులు అడుగుతున్నారు అధ్యక్ష. దానికి చెప్తే సరిపోతుంది అధ్యక్ష. ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని ప్రాసెస్ చేయడానికి మేము కార్యాచరణలో ఉన్నాం. డెఫినెట్ గా వెరీ సూన్ దానికి ఆదేశాలు వస్తాయి. వీల్ ప్లాన్ అకార్డింగ్గా ప్రజలందరికీ తెలియజేస్తాం. ఇందాక వాళ్ళు ముఖ్యమంత్రి గారు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని అన్నారు, కక్ష కట్టి ఇస్తలేదని అన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో పార్టీ చూడమని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. వీళ్ళకున్న ఉన్న సంబంధాలతో వాళ్ళు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి కానివ్వండి, లేదా ఇల్లీగల్ పనులు చేయడానికి ఏదైనా ఉంటే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమన్నారు తప్పితే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ వైసీపీయా, ఆ కులమా, తెలుగుదేశమా, కమ్యూనిస్టా చూడొద్దని చెప్పేసి స్పష్టంగా పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పారు అధ్యక్ష. వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు తప్పుదోవ పట్టిస్తారని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మంత్రి నారా లోకేష్ హామీ మేరకు 24 గంటల్లో కాశీనాయన ఆశ్రమం షెడ్ల పునర్నిర్మాణం ప్రారంభమైంది. కాశీనాయన ఆశ్రమం షెడ్లు కూల్చివేసిన ఘటనపై ప్రభుత్వం తరపున ఆశ్రమ నిర్వాహకులకు లోకేష్ క్షమాపణలు చెప్పారు. షెడ్లు తన సొంత నిధులతో పునర్నిర్మిస్తానని ఆయన మాటిచ్చారు. ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామితో ఫోన్లో మాట్లాడి జరిగిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఉన్నా తననే నేరుగా సంప్రదించాలని భరోసా ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో కూల్చివేసిన షెడ్ల శిథిలాలను తొలగించి పునర్నిర్మాణ పనులను లోకేష్ బృందం వేగవంతం చేసింది. నెల్లూరు జిల్లా సంగం వద్ద నకిలీ ఎస్ఐని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లూరుకు చెందిన నన్నెం హరీష్ దువ్వూరులో తన అమ్మమ్మ ఇంటికి వచ్చి యూనిఫామ్ వేసుకుని పోలీసు స్టిక్కర్ ఉన్న కారులో తిరుగుతూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుట్టు బయటపడింది. నిందితుడు గతంలో 2 సార్లు ఎస్ఐ సెలక్షన్స్ లో పాల్గొని విఫలమైనట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎస్ఐ పోస్టు రాకపోవడంతో నకిలీ అవతారం ఎత్తినట్లు చెప్పారు. ఎస్ఐ ఉద్యోగం వచ్చిందని, ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చినట్లు, బంధువులు, స్నేహితులను నమ్మించినట్లు వివరించారు. తాను ఎవరినీ మోసం చేయలేదని, కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఉన్న మక్కువతోనే యూనిఫామ్ వేసుకుని తిరిగినట్లు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. మామూలుగా విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండన విధిస్తారు. కానీ
ఇక్కడ విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని, పాఠాలు వినటం లేదని ఓ ప్రధానోపాధ్యాయుడు తనకు తానే శిక్ష విధించుకున్నారు. విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటా జడ్పీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థులు తరగతి గదులకు రాకుండా ఎగ్గొట్టడం, హోంవర్క్ చేయకపోవడంతో మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేమంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేశారు. పిల్లలను తల్లిదండ్రులు అదుపులో పెట్టకపోవడంతో వారు మాట వినటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఒక నోట్స్ రాయడు, ఒక ప్రాజెక్ట్ రాయడు, ఒక అసైన్మెంట్ రాయడు, రాసిన చూపించడం లేదు. ప్రాజెక్ట్ రాస్తే ఒక ఫోటో ఉండదు, చదవడం ఎలాగో లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో అర్థం కావట్లేదు మాకు. స్కూల్కి వచ్చిన తర్వాత ఏ క్లాస్లోని ఎందుకు ఆ క్లాస్లో ఉండదు చెప్పండి. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదే మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు లేనా మీకు అందరికి కూడా? నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాల పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. హైదరాబాద్ నుంచి విశాఖకు, విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 25 నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ కు సికింద్రాబాద్ స్టాప్ రద్దయింది. విశాఖ లింగంపల్లి విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ ప్రయాణ మార్గం మళ్లించారు. చెర్లపల్లి, అమ్ముగూడ, సనత్ నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లింపు చేశారు. ఏప్రిల్ 25 నుంచి లింగంపల్లి నుంచి చెర్లపల్లి మీదుగా జన్మభూమి ఎక్స్ప్రెస్ విశాఖ రానుంది. సికింద్రాబాద్ బేగంపేట స్టేషన్ల వైపు వెళ్లదని బాల్తేరు సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో తెలుగుదేశం పార్టీ నేతలకు భారీ ఊరట లభించింది. కేసును కొట్టివేస్తూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పిచ్చింది. అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ 2007 జూలై 21న టీడీపీ నేతలు పరిశీలనకు వెళ్లారు. ఓబులాపురం మైనింగ్లోకి అక్రమంగా వచ్చారనే ఆరోపణలతో 21 మందిపై కేసులు నమోదయ్యాయి. కేసు విచారణలో ఉండగా 3 చనిపోయారు. ప్రస్తుత మంత్రి అచ్చెన్న, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, ఎర్రబెల్లి దయాకర్రావు, ధూళిపాళ్ల నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డితో పాటు మరికొంతమందిపై కేసులు ఉన్నాయి. పోలీసులు పేర్కొన్న అంశాలపై అభియోగాలు ఎదుర్కొంటున్న నేతల నుంచి 313 స్టేట్మెంట్ను న్యాయాధికారి రికార్డు చేశారు. తమపై తప్పుడు కేసు బనాయించారని అభియోగం ఎదుర్కొన్న వారు కోర్టులో తెలిపారు. ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన విధంగా తాము ఎక్కడా ఎలాంటి నేరానికి పాల్పడలేదని న్యాయాధికారి ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును కొట్టేస్తూ తీర్పిచ్చింది. ఓబులాపురం మైన్స్లోకి అక్రమంగా చొరబడ్డారు, అక్కడ ఏదో ఆందోళన చేశారు, అక్కడ 144 సెక్షన్ ఉల్లంఘించారనేటువంటి కేసును నమోదు చేస్తే ఈరోజు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేస్ ప్రత్యేక న్యాయస్థానం ముందు విచారణ జరిగి ఈరోజు జడ్జిమెంట్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో దాన్ని వీరి మీద కేసును కొట్టివేస్తా రిలీజ్ చేయడం జరిగింది. నాగం జనార్దన్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ గారు, అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారు, పడాల అరుణ్ గారు, మసాలా పద్మజి గారు, చిన్నాయుడు గారు, చినరాజప్ప గారు 21 మంది మీద పెడతాం జరిగింది. దానిలో అందరి మీద కూడా విచారణ జరిగిన తర్వాత ఈరోజు ఈ కేసును కొట్టేశారు. ఫిర్యాదుదారు కింద పోలీసు వారే అప్పుడు పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి అక్కడ పనిచేసినటువంటి పోలీసు వారు కేసు పెట్టారు. ఏపీ భూ హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అపరేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీఓలకు మారుస్తూ చట్ట సవరణ చేశారు. ఈ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. 4 లక్షలకు పైగా భూ వివాదాల అప్పీళ్లు పెండింగ్లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. చట్ట సవరణ వల్ల అప్పీళ్లు త్వరితగతిన క్లియర్ అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. భూమి మరియు పట్టాదారు పాస్ పుస్తకాల హక్కుల చట్టం 1971 స్వయం సమృద్ధిగా ఉంటుంది అధ్యక్ష.
ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి మరియు కాలానికి అనుగుణంగా సవరణలు చేయబడ్డాయి అధ్యక్ష. అయితే ఆంధ్రప్రదేశ్ భూమి మరియు పట్టదారు పాస్ పుస్తకాల సవరణ చట్టం 2022 చట్టం నంబర్ 15 కింద డిఆర్ఓ అప్పిలేట్ అథారిటీగా నోటిఫై చేసి సవరణ ఆచరించిన ఫలితాన్ని ఇవ్వలేదు అధ్యక్ష. దీని వలన జాప్యాలు మరియు ఇతర సవాళ్లు ఎదురయ్యాయి అధ్యక్ష. సవాళ్లను పరిష్కరించడానికి మరియు సమస్యలు తగ్గించడానికి అధ్యక్ష సబ్ కలెక్టర్లు అలాగే రెవెన్యూ డివిజన్లు ఎవరైతే అక్కడ ఉంటారో వారిని అప్పిలేట్ అథారిటీగా నోటిఫై చేసి మునుపటి విధానంగా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా అప్పిలేట్ అథారిటీగా జిల్లా రెవెన్యూ అధికారి పాత్రను ఉపసంహరించుకుంటాం అధ్యక్ష. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. ఎవరు వ్యతిరేకంగా లేరు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు మెట్రో రైలు ప్రతిపాదన లేదని మంత్రి నారాయణ వెల్లడించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖలో మెట్రో రైలు కారిడార్ 2051 నాటికి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని డీపీఆర్ రూపొందించామన్నారు. పీక్ అవర్ ప్యాసింజర్ డైవర్షన్ ట్రాఫిక్ ఆధారంగా మెట్రో రైలుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు పీక్ అవర్ ట్రాఫిక్ తక్కువగా ఉండటం వల్ల కేంద్రం కుదరదని చెప్పిందన్నారు. మెట్రో రైలు చేసే ముందు డిపిఆర్ చేయమన్నారు అధ్యక్ష. డిపిఆర్ చేసి యాక్చువల్ గా మనం పంపించడం జరిగింది అధ్యక్ష. అయితే ఏ మెట్రో రైలుకైనా వాళ్ళు అడిగేది PHPDT అంటే పీక్ అవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్. దాన్ని బేస్ చేసుకొని శాంక్షన్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు విశాఖపట్నంలో అది చేయించాం అధ్యక్ష. అయితే మినిమం 2051 అంటే రాబోయే 30 సంవత్సరాలకి వాళ్ళు అడిగేది కూడా ఇప్పుడు కాదు అధ్యక్ష. రాబోయే 30 సంవత్సరాలకి ఎంత ఉంటుందంటే మినిమం 10,000 ఉంటేనే వాళ్ళు యాక్చువల్గా మెట్రో శాంక్షన్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి దాకా తీసుకుంటే మనం జయించిన పీక్ అవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్ తీసుకుంటే 17,631 వచ్చింది అధ్యక్ష. అందువల్ల ఆ కారిడార్ని యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దాకా 14,167 వచ్చింది. అంటే 10,000 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. తాడిచెట్టిపాళ్ల నుంచి ఆర్కే బీచ్ వరకు 8,495 వచ్చింది. అంటే 10,000కు దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. అంటే కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 4,138 వచ్చింది. అందుకని దాన్ని సెకండ్ ఫేజ్ పెట్టుకోమని యాక్చువల్గా సజెషన్ చేశారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు కూడా చేయించాం అధ్యక్ష. సభ్యులు ఏదైతే అడిగారో క్వశ్చన్ దానికి చేస్తే అది కేవలం 3,763 వచ్చింది. అంటే 10,000కి చాలా తక్కువ ఉంది కాబట్టి మెట్రో ప్రస్తుతం కుదరదు, అది పెరిగిన తర్వాత చేయమన్నారు అధ్యక్ష. ఎన్ఐడి జంక్షన్ నుంచి పెందుర్తికి కూడా చేస్తే 4,257 అంటే 10,000కి చాలా తక్కువలో ఉంది. అదేవిధంగా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఋషికొండ బీచ్ దాకా కూడా 2,790. అదేవిధంగా ఋషికొండ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా 1,534. అందువల్ల యాక్చువల్గా వాటిలో ఇప్పుడు కుదరదన్నారు అధ్యక్ష. అయితే అనేక ఆల్టర్నేట్స్ ఉన్నాయి. సభ్యులు చెప్పినట్టుగా అదర్ ఆల్టర్నేటివ్స్ని స్టడీ చేసి యాక్చువల్గా దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష.